అందరికీ మనోరు వార్తలకు స్వాగతం. సో దేశవ్యాప్తంగా సాగుతున్న సర్ ప్రక్రియ సజీవంగా కొనసాగుతుంది. జూన్ 24 నుండి ప్రారంభమైన ఈ సర్ ప్రక్రియ వేగవంతంగా నడుస్తుంది. ఇటు వానాకాలంతో పాటు ఇటు ఈ రెండిటి మధ్య ఈ వాతావరణం కూడా ఇట్లా చల్లబడ్డది. ఇప్పుడే సర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రజల వర్షాల్లో అయితే మనం ఒకసారి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎటువంటి వివరాలు నమోదు చేయాలి అనే అంశంపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ చెప్పండి, మీకు ప్రధానంగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు? ఈ బిఎల్ఓస్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు, ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వమని చెప్పేసి. ఇందులో కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి, కొంతమందికి అర్థం కావట్లేదు. కాబట్టి బిఎల్ఓస్ దగ్గరుండి ఈ ఫామ్ను ఫిలప్ చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. ఎందుకంటే ఇందులో 3 రకాల ఆప్షన్స్ ఇచ్చిండ్రు. 2002 పూర్వం ఓట్లు ఉన్న వాళ్ళు, 2002 తర్వాత ఓట్లు కలిగిన వారు అని చెప్పేసి ఇక్కడ ఇందులో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫస్ట్ కాలంలో 2002లో ఉన్న వ్యక్తి యొక్క వివరాలు ఫిలప్ చేయాలా, అందులో వాళ్ళ బంధుత్వం కానీ డీటెయిల్స్ డాటా అడిగినారు. అందులో చాలామందికి ఇది అర్థం కాకుండా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఇట్టి విషయంపై బిఎల్ఓస్ వాళ్ళ దగ్గర పూర్తి డాటా ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన ప్రతి వ్యక్తి దగ్గర ఉండి ఈ ఫామ్ ఫిలప్ చేస్తే ఈ తప్పులు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ సహజంగా జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇందులో చాలా గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి ఇటు విషయంపై అధికారులు దృష్టి సారించి ఈ బిఎల్ఓస్కు పూర్తిగా వారికి దగ్గరకు పిలిపించేసుకొని ఇవి ఫిలప్ చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. సార్, ఇప్పుడు ప్రధానంగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్ సంబంధించి ఇంకా ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా మీరు ఎదుర్కొన్న ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించి మీరు ఎటువంటి ఒడిదొడుకులు ఏం కానీ ఒకటి ప్రజలకు అవగాహన లేదు ఏ విధంగా నింపాలనేది. అందులో భాగంగా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో కొంతమంది యాక్టివ్ ఉన్నారు, కొంతమంది లేజీ ఉన్నారు. అలా మొత్తం చెప్పలేకపోతున్నారు, ఎక్కడ ఏం రాయాలనేది మొత్తం చెప్పలేకపోతున్నారు. అయినప్పటికీ మేము తెలిసిన వాళ్ళకి పట్టుకుంటున్నాము, వాళ్ళతో చేసి ఇప్పుడు ముస్లింలు మొత్తం మా వార్డ్ మెంబర్ అతిక్ సాబ్ అనేది ఉన్నాడు ఇక్కడ, ఆయన మొత్తం ఇంటింటికి తిరిగి ఆయన ఫిలప్ చేస్తుండు. కాబట్టి చిన్న తప్పులు సరిదిద్దుకుంటున్నాం. పిర్బీ మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు బిఎల్ఓలు అయితే ఉన్నారో అప్పుడప్పుడు గైదారుల దగ్గర పోయి నిలబడి ఒక గ్రూప్గా ఉండి అక్కడే కొంచెం ఫిలప్ చెక్ చేసుకుంటే ఏమైనా తప్పులు ఉంటే చెప్తే బాగుంటుంది. లేకుంటే చాలా కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒకటే అర్థంగా కాకొచ్చింది, రెండవది ఇక్కడ ఏం చేయాలనేది లేదు. మ్యాపింగ్ లోపల ఇక్కడ మ్యాపింగ్లో అయ్యే ఓటర్లు ఐడి కార్డు ఎక్కడ పోతుంది, 2000 ఎక్కడికి పోతుంది అనేది పూర్తి అవగాహన లేక చాలామంది పరేషాన్ ఉన్నాం. కాబట్టి దయచేసి బిఎల్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఎవరు లేరు. ఓన్లీ పాపం వాళ్ళు వస్తున్నారు, బిఎల్ఓలు వస్తున్నారు, ఫామ్స్ ఇస్తున్నారు, మేము ఫిలప్ చేస్తున్నామని తప్ప ఒప్ప అనేది అర్థం కాకొచ్చు. ఒకవేళ ఒరిజినల్ ఫామ్ మీద రాస్తే ఒకవేళ ఆల్టరేషన్ అయితే రేపు అక్కడ ఆన్లైన్లో ఏమవుతుందో అనే బాధ కూడా పడుతున్నాం. అలాంటి పరిస్థితులలో మరి మా వార్డు మెంబర్ కూడా మాట్లాడతారు దాని మీద. చూడు, ఇక్కడ సార్, మీ ఇంటికి కూడా వచ్చిరా బిఎల్ఓలు, అంటే అధికారులు వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిరా? బిఎల్ఓ అధికారులు వచ్చేసి మా ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిర్రు. అలాగే ప్రతి ఇంటికి వచ్చేసి ఇంటింటికి బిఎల్ఓలు ఫామ్లు వంచిర్రు. కాకపోతే దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మొదటి కాలంలో వచ్చేసి 2002 యొక్క మొత్తం ఎలా ఉందో డిట్టో అలాగే నింపాలి. మూడో కాలంలో వచ్చేసి ప్రజెంట్ 2025 యొక్క డీటెయిల్స్ నింపాలి. ఒకవేళ కొత్తగా వచ్చిన కోడళ్ళు కానివ్వండి, అలాగే వాళ్ళ కొడుకులు కానివ్వండి, కాలం 3లో ప్రజెంట్ డీటెయిల్స్ నింపి వాళ్ళ తండ్రి యొక్క లేదా తల్లి యొక్క డీటెయిల్స్ వచ్చేసి 2వ కాలంలో నింపి దానికి మ్యాపింగ్ చేయాలి. ఇది మనకు తప్పనిసరి. ఒకవేళ రాకపోతే దానికి జిరాక్స్ తీసుకొని మీరు కాపీగా రాసుకొని దానిపైన ఒరిజినల్ ఫారంలో మీరు ఎలా ఉందో అదే డీటెయిల్స్ ఫిలప్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే బిఎల్ఓ కానీ బిఎల్ఏ కానీ మీకు వచ్చి సపోర్ట్ చేస్తారు. మీరు 100% ఎస్ఐఆర్లో మీరు ప్రతి ఒక్క ఫామ్ తీసుకొని దాన్ని ఫిలప్ చేయాల్సింది తప్పనిసరి. సో ప్రధానంగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చినప్పటికీ, తమ బిఎల్ఓలు ఇచ్చినప్పటికీ ప్రధానంగా ప్రజల వర్షం నుండి ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఇవి. కామారెడ్డి జిల్లా నుండి మీకు అందించిన సిద్ధంగా ఉంటాను. జర్నలిస్ట్ బాన్తో వీడియో బాగా ఉన్నది. ఓవర్ టు స్టూడియో.